అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల సాగు విస్తీర్ణానికి సరిపడేనన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా అన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులను నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్ల టాస్క్ ఫోర్స్గా నిఘా పెంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారో, ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి, ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయి అనే వివరాలన్నింటినీ కూడా అధికారులకు సమాచారం ముందే తెలిసి ఉందని, ఎవరికి ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ దంద చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సిఎస్ రామకృష్ణారావును కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం అయితే జరిగింది. ఇక సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి నంది పుష్కర్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం అయితే జరిగింది. ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి రైతులకు భరోసానిచ్చారు. ఈసారి ఋతుపవనాలు ముందే వస్తుండడంతో రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలన్నారు. అందుకు అనుకూలంగా సరైన అదునులో పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను అప్రమత్తం చేశారు రేవంత్ రెడ్డి. స్టాక్ విత్తనాలు, ఫ్యాక్ట్ విత్తనాలు తప్ప లూజు విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తన ప్యాకెట్లు కొనేటప్పుడు తప్పకుండా బిల్లును, ప్యాకెట్ను పంటాకాలం ముగిసేంత వరకు భద్రపరచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకైతే సూచించడం జరిగింది. నకిలీ కంపెనీలు, కల్తీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. సో రైతులకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్య సూచన చేశారు. ఎక్కడ కూడా లూజు పత్తి విత్తనాలను కొనవద్దు, ప్యాకెట్ విత్తనాలని కొనాలి. వీటిపైన కూడా ఏ కంపెనీ ఉంది, ఏ బ్రాండ్ ఉంది, ఇవి అసలైన కంపెనీ విత్తనాలా లేకపోతే నకిలీ పత్తి విత్తనాలని కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు కొనుగోలు చేసి పంటలు బాగా పండించుకొని రైతులు బాగుపడాలని కూడా రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. దీనిపైన కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా లూజు పత్తి విత్తనాలు కొనుగోలు చేయరాదు, కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు అని కూడా రేవంత్ రెడ్డి ఒక సూచికనైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ సూచనలను పాటిస్తూ తమ యొక్క పంటలను మంచిగా పండించుకోవాలని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే వచ్చే సీజన్లో కూడా ఎరువులు, మందులు కూడా అన్ని సకాలంలో ఉన్నాయన్నట్టు కూడా అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకురావడం అయితే జరిగింది.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు, సూచనలు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.